ఈ అన్న జీవితంలోంచి మనం ఏం చూస్తున్నామంటే దేవుని వాగ్దానాన్ని ఆమె నమ్మింది. ఏలి మాటలు ఆమె నమ్మింది. తన కుమారుడు పాలు విడిచినప్పుడు తిరిగి వచ్చి ఏలితో చెప్తుంది, అయ్యా ఒకప్పుడు నువ్వు దీవించావు కదా అన్న, అది నేనే, నీ దీవెన ఫలించింది, ఇదిగో నా కుమారుడు పుట్టాడు అని చెప్పి ఈ కుమారుణ్ణి దేవునికి నీకు అర్పించటానికి వచ్చానని చెప్పి ఆమె పిల్లరా ఆ యాజకుడికి దేవుని మందిరంలో తన కుమారుణ్ణి ప్రతిష్ఠించి వీడు ప్రతిష్ఠితుడు అని చెప్పి అన్న వెళ్ళిపోయింది. అయితే అన్న జీవితంలోంచి సమూయేలు ఏం నేర్చుకున్నాడో తెలుసా? దేవునికి విధేయత చూపించే స్త్రీ తన తల్లి, సేవకులకి విధేయత చూపించే స్త్రీ తన తల్లి. కనుక ఇదే మార్గంలో పిల్లరా సమూయేలు నడవటం మనం చూస్తున్నాం. బాలుడై ఉండి దేవుడంటే ఏంటో అంత తెలియని ఆ చిన్న వయసులో దేవుని మందిరంలో సమూయేలు పనిచేస్తుంటున్నప్పుడు పిల్లరా దేవుడు ఆ దీపం మారిపోకముందు సమూయేలు అని సమూయేలుని పిలిచాడు. అప్పుడు ఈయనేమనుకుంటున్నాడో తెలుసా? పరిగెత్తుకొని వెళ్ళి ఏలిని, నా ఏలినవాడా, నువ్వు నన్ను పిలిచావా అని అడిగాడు. అప్పుడు ఏలికి అర్థం కాలేదు. రెండోసారి మళ్ళీ దేవుడు పిలిచాడు. పరిగెత్తుకొని ఏలి దగ్గరకు వచ్చాడు. అప్పుడు మూడోసారి పిలిచాడు. మళ్ళీ ఏలి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను పిలిచావా అని అడిగినప్పుడు ఏలికేం అర్థమైందంటే ఇది పిలుస్తుంది నేను కాదు, దేవుడే సమూయేలుతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని నువ్వు జవాబివ్వు, అప్పుడు నువ్వు దేవుని మాటలు వింటావని చెప్పి సమూయేలుని పంపించాడు లోపలికి. పిల్లరా మళ్ళీ తిరిగి సమూయేలు లోపలికి వచ్చినప్పుడు మూడవసారి సమూయేలుతో దేవుడు మాట్లాడటం మనం బైబిల్లో మనం చూస్తున్నాం. పిల్లరా ఈరోజు కొంతమంది మనుషులు ఏంటో తెలుసా? తగ్గించుకుంటే అంటే విధేయత చూపిస్తే నేను ఎక్కడ తగ్గిపోతానో, ఎందుకు తగ్గాలి, నేనెందుకు ఫస్ట్ విష్ చేయాలి, లేక నేనెందుకు ఫస్ట్ తగ్గి ఉండాలి అంటే ఒక అహంభావంతో ఈరోజు చాలామంది ఉంటుంటారు. పిలిచినా కూడా వినబడనట్లు వెళ్ళిపోతుంటారు.